హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డూని పాకం ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 కప్ వరకు వేరుశనగ పిక్కలు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఏమాత్రం పచ్చిగా ఉన్న లడ్డు అనేది మనకి టేస్ట్ బాగా ఉండదండి. పల్లీలను వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కప్తో 1 కప్ నువ్వులను తీసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ నువ్వులను పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. పల్లీలను చూడండి, ఈ విధంగా పై పొట్టు అంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇవి రెండు కలిసి మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇదే నువ్వుల లడ్డూను వేరొక స్టైల్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. అది కానీ మీరు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మనం ఏ కప్తో అయితే పల్లీలను నువ్వులను తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు వరకు బెల్లం తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీలో వేసుకుని చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పల్లీల్లో ఉండే ఆయిల్ వల్ల దీనికి నెయ్యిని కానీ ఏమీ అప్లై చేయకుండానే చాలా ఈజీగా లడ్డు రెడీ అయిపోతుందండి. మనం చేతికి కూడా ఇక్కడ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏమీ అప్లై చేసుకోవట్లేదు. చూడండి, మనకి ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వచ్చిందని. ఇదే విధంగా మొత్తం లడ్డూలన్నీ కూడా చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి ఒకే కప్తో నువ్వులు పల్లీలు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని దానికి 1/4 కప్పు బెల్లం తీసుకుంటే ఈ లడ్డూలు అనేవి విరగకుండా ఇలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా ఈ లడ్డూని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.